ఓర్ నాయనో రోబుని మిత్రమా కోతి మిత్రమా అయ్యి పందే కొల తిరిగి పడిపోయింది. రండి రండి మీరు ఇక్కడికే. ఊరే కొండ మేము కూడా చూసాం రా బాబు, అది కొలు తిరిగి పడిపోయిందా. నువ్వు ఇక్కడికి వచ్చారా? నేను మళ్ళీ దాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది, కింద పడిపోయింది కదేటే. ఇక్కడ కదా మాట్లాడదాం మనమా. అలాగలాగే వస్తున్నా కోతి మిత్రమా అక్కడికే. ఇదేటిదే కొండ కూడా లవ్ చేయట్లేదని చెప్పేసరికి ఆడపోయింది, కొలు తిరిగి కింద పడిపోయిందిరా మామ. ఏంద్రా ఇప్పుడు ఏంద్రా చేసేదే, భయం వేసేస్తుంది నాకు. నీ అబ్బా ఊరికే పుట్టిన కొడక ఇంకా భయపెట్టక, ఏదో ఒకటి చేద్దాం లేరా. నువ్వు సైలెంట్ ఉండు కొంచెం సేపు. రోబుని మిత్రమా కోతి మిత్రమా నేను వద్దు వద్దు అని ఎంత చెప్పినా మీరు వినలేదా? చూడండి లవ్ చేయట్లేదో అని చెప్పానో లేదో కింద పడిపోయిందా. ఓరా బాబు మాకేది తెలుసురా బాబు, ఇలాగైపోతానే పోనీలే. ఊరే మామ కోతే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పురా బాబు. ఊరే చెప్పడానికి ఏమి లేదురా, ఒక అరగంట సేపు చూద్దాము. లేచిందా పర్లేదో, లేకపోతే మనం ఇంక చేసేది ఏం లేదు, గొడుగు బాబుని పిలవడమే ఇక్కడికి. ఊరే మామ కోతే ఇప్పుడు ఈ విషయం గొడుగు బాబుకి తెలిస్తే మన మీద ఫైర్ అయిపోతాడు, రెచ్చిపోతాడు మన మీదకి. ఊరే గొడుగు బాబు వస్తే కనీసం ఎందుకు పడిపోయిందో ఏందో చెప్తాడు. మనం ఇలాగే ఉన్న మనకు అది చచ్చని చచ్చిపోద్ది నీరందక. ఓ నాయనో ఈ పాపం నాకే తగులుతుంది కదా, అది చచ్చిపోతే గొడుగు బాబా ఏమంటాడు ఏటోనన్నా. ఊరే మామ కోతే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మనము ఆడపందిని ఈడ్చుకెళ్ళిపోదామా అలాగే చెరువులో పడిసమంటే దెబ్బకి మళ్ళీ మెలకు వచ్చేది కదేట. ఏబో పొట్టును కొడక, చుట్టుపక్కల చెరువు ఉంటే నేను చెప్పనేట్రా. అది ఎంతో దూరం ఉన్నాయవే, దగ్గర 5-6 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకే సైలెంట్ కొన్నాను నేను, లేకపోతే నీరు తెచ్చి మొహన కొట్టంటారు అంటుంటే కదా. కోతి మిత్రమా నువ్వు అరగంట సేపు చూద్దాం అన్నావు కానీ ఈ లోపు అది నీరంతగా చచ్చిపోతే దేనికైనా మంచిదే. నేను నీళ్ళు తీసుకొచ్చేతను, నువ్వు ఎక్కడట ఉంటావు మరే. ఒరే బనానా కొడక, చిన్న గొన్నెనగలగా నువ్వు నడవలేవు చేయలేవు. నువ్వు ఎలా తెస్తావురా నీళ్ళు అంత దూరం నుంచే? నేనే వెళ్ళి తీసుకొస్తున్నావు, నువ్వే ఎక్కడట్టు ఉండా. సూపరా. ఊరే మామ కోతే నువ్వు వెళ్ళి నీళ్ళు తెచ్చారా, నేను కొండ కూడా ఇక్కడే ఉంటామా. ఎట్రా పొట్టిన కొడక, ఇక్కడే ఉంటావా? ఎక్కడట్టు ఉండి ఏం చేస్తావురా? గడ్డి బీగుతావా? పొట్టిన కొడక గోపకలు కూడా వెళ్ళరా నీకు. ఓర బాబు నేను ఇప్పుడు ఏమన్నాను రా బాబా, ఇక్కడ ఉంటాను అన్నాను నేను, దానికే తిరగవేటర్ నువ్వు నన్నా. లేకపోతే ఇంకేట్రా బాబా, నువ్వు వెళ్ళి గొడుగు బాబాని పిలుచుకురావచ్చు కదరా ఈ గ్యాప్ లో. నేను వెళ్ళి నీళ్ళు తెచ్చాలోబా. ఇదేటిదే నీ అబ్బ కోతన కొడక, నువ్వు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చేతువా, నేను మాత్రము చాలా దూరం వెళ్ళి గొడుగు బాబుని పిలవాలా? నాకు దూరం తీరిపోతా అప్పుడు. ఊరే సరే మరే, నేనే వెళ్ళి గొడుగు బాబుని పిలుస్తాను, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురారా మరే. ఓర బాబు నా చేతులు చాలా చిన్నవరా బాబా, నేను ఎక్కువ నీళ్ళు తేలేను నేను, నువ్వే వెళ్ళి నీళ్ళు తెచ్చేసే, అలాగే గొడుగు బాబుని కూడా పిలిచే. నీ అబ్బా పుట్టిన కొడక, నీ తెలివి ఎప్పుడు పని ఎగదొబ్బడానికి ఉపయోగిస్తావు కదరా నువ్వు. ఓర్ నాయనో రోబిన్ మిత్రమా కోతి మిత్రమా మీ ఇద్దరు అలా కొట్టుకోకుండా తొందరగా వెళ్ళి నీరు తీసుకురండి, అలాగే గొడుగు బాబాను కూడా పిలుచుకొచ్చి అని మీరు వెళ్ళే. వీడేంట్రా బాబా ఇప్పుడు దాకా ఎక్కడే ఉన్నాడా, ఎప్పుడు వెళ్ళిపోయాడు లోపలికే? సరే మరే. ఒరే కొండ, ఒరే పుట్టిన కొడక, మీ ఇద్దరు ఎక్కడటే ఉండండి, ఆడపందిని చూసుకుంటా. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, అలాగే గొడుగు బాబాను కూడా పిలుచుకొచ్చేస్తాను నేను. కోతి మిత్రమా చాలా థ్యాంక్స్ నీకు. వెళ్ళి తొందరగా నీళ్ళు పట్టుకుని వచ్చి అలాగే గొడుగు బాబాను కూడా తీసుకొచ్చేవా నువ్వా? ఇదేటిదే ఒరే మామ కోతే, మరి ఇప్పుడు నేనేం చేయాలరా బాబా? ఒరే నువ్వు ఇంకేం చేస్తావు కానీ నువ్వు ఆ కొండ కూడా ఎక్కడట్టే ఉన్నాను, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను గొడుగు బాబాను ఫాస్ట్ గా. రోబిన్ మిత్రమా నువ్వు లోపలికి వచ్చే, నాకు ఒక్కడనే ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది నాకు. లోపలికి వచ్చే నువ్వు. అలాగే కొండ వస్తున్నాగా. ఒరే మామ కోతే నేను కొండ కొడతా ఉంటాను మరే, నువ్వు వెళ్ళి తొందరగా వచ్చారా నువ్వా? సరే జాగ్రత్తగా ఉన్నాను రా, నేను వెళ్ళి వచ్చేస్తాలే ఫాస్ట్ గా. ఒరే కొండ ఇప్పుడు కానీ ఈ ఆడపంది చచ్చిపోతే ఆ పాప మొత్తం నీకే తగులుతుందిరా బాబు ఇప్పుడు. రోబిన్ మిత్రమా మీరు చెప్పడం వల్లే చేశాను నేను. కోతి మిత్రంకి నీకు కూడా పాపం తగులుతుంది. ఒట్టుగా నా మీదకి తోసి కానీ మీరు మాటకుని నన్ను. ఒరే కొండ ఈ ఆడపంది నాకు తెలిసే కళ్ళు తిరిగి పడిపోలేదా, నాకు తెలిసి నెల పడిపోయి ఉంటది ఇదే. రోబిన్ మిత్రమా ఏం మాట్లాడుతున్నావు, ఏం అర్థం కావట్లేదు నాకు. నెల తప్పడం ఏంటి అసలు? నెల తప్పడం అంటే ఏంటి అసలు? నీ అబ్బా నెల తక్కువ కొడక, నెల తప్పడం అంటే ఏంటో కూడా నీకు తెలియదేట్రా. నెల తప్పడం అంటే కడుపు రావడం రా, అంటే ప్రెగ్నెన్సీ ఉండడమే. రోబిన్ మిత్రమా నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావా? అలాగే ఇంకోసారి నువ్వు మాట్లాడక నువ్వు అలాగా. ఓర బాబు ఏడ్రా బాబు నువ్వు ఫీల్ అయిపోతున్నావా? ఆడపిల్లకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావా? కొంప తీసి నువ్వు కానీ ఏదైనా చేసేవేట. రోబిన్ మిత్రమా నువ్వు తప్పుగా మాట్లాడేస్తున్నావు మళ్ళీ. నేను ఏ పాపము చేయలేదా, నాకేమీ తెలియదు అసలు. నేను అసలు ఈ ఆడపందిని ముట్టుకోలేదు ఎప్పుడున్నా. నీ అబ్బా బండనా కొడక, ఆ రోజు మీ ఇద్దరు బల్ల మీద పడుకున్నప్పుడు నేను చూసానా, నువ్వు ఇంకా బొకాయించగరా నువ్వే ఏదో చేసి ఉంటావు దాన్ని. ఓర్ నాయనో రోబిన్ మిత్రమా నువ్వేటి నాకు ఇలా తగులుకున్నావా? నేనేమీ చేయలేదు ఎప్పుడున్నా. ఆ రోజు కూడా ఇదే వచ్చిన పక్కన పడుకుందా, నేను అప్పుడు తిట్టేసి పంపించాను దీన్నే. ఒరే కొండ నువ్వే ఏదో చేసి ఉంటావురా, ఏ తప్పుల్లోకో తీసుకెళ్లి తొంటర పనులు చేసి ఉంటావు నువ్వు, అందుకే దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆడపందుకే. రోబిన్ మిత్రమా నువ్వు ఆపేసాయి. నువ్వు ఇంకా ఇలాగ మాట్లాడక నువ్వు అలాగ మాట్లాడుతుంటే నిజంగా నేను తప్పు చేసానేమో అనిపించేస్తున్నా నాకు. ఓర్ బాబోయ్ నీతో చాలా డేంజర్ నీతో.
ఒరే కొండ నా దగ్గర ఎందుకు లేరా నువ్వు అన్ని దోచుకోవడమా నువ్వు నాకు నిజం చెప్పేసా నేను ఎవరికి చెప్పనులే ఓర్ నాయనో ఈ రాబిన మిత్రమా నువ్వు నన్ను వదిలేవా ప్లీజ్ నీకు ఈ ఏటి నువ్వు ఇలా తగులుకున్నావా నేను ఏ తప్పు చేయలేదని చెప్తుంటే మళ్ళీ చెప్పమంటావు నువ్వు నాన్న నేనేం చేయలేదు అసలు వారు బాబు ఇప్పుడు గొడుగు బాబు వస్తాడా గొడుగు బాబు వచ్చేసే చెప్పాడు అనుకో నిజంగా నెల తప్పింది ఆడపిందని అప్పుడు నీ పొరవేమైపోద్దిరా ముందే చెప్పు అనుకో ఏదో ఒకటి చేద్దాం మనము ఓడి అమ్మయ్యి పొట్టోడేటి ఇలా తగులుకుంటున్నాక రాబుల మిత్రమా ప్లీజ్ నువ్వు ఈ టాపిక్ మర్చిపోవా ఇక్కడి నుంచే నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉండనే ఏం మాట్లాడకు నువ్వు సరే సరే లేరా నిన్నే అడగనులే ఏమున్నా నువ్వు చెప్తే చెప్పు లేదంటే మానే నాకెందుకు ఈ కోతిన కొడుకు గెలిపోయి అరగంట అయిందే ఇంకా రావట్లేదేటిడా కోతి మిత్రంకే 100 ఏళ్ళు రాబుల మిత్రమా వారు బాబు వాడికి 10 ఏళ్ళేరా బాబా కొంచెం మొదరోడ్లా కనబడుతుంది అంతే వాడికి ఎప్పుడే 100 ఏళ్ళు ఉండవు రాబుల మిత్రమా కోతి మిత్రంకి 100 సంవత్సరాలు అనట్లేదు నేను కరెక్ట్గా నువ్వు అన్నవో లేదో వచ్చేస్తాను రడుగా అందుకే అన్నాను నేను కోతి మిత్రంగా 100 ఏళ్ళనే వచ్చేస్తాను రడుగా కోతి మిత్రం ఉన్న గొడుగు బాబా అవునరా కోతన కొడక ఎక్కడైనా కొబ్బరి చెట్టు ఎక్కిపోయి చెప్పులు తినుకుంటూ ఉండిపోయి వేట అరగంట అయిపోయిందిరా ఇల్లే ఇప్పుడు దాకా రాలేదేట్రా నువ్వా ఇప్పుడు వచ్చావా ఎరా పొట్టున కూడా నోరు లేస్తుంది ఎగరేసి దాన్ని గల్లా ఎల్లురా అంటే వెళ్ళదు కానీ నేను వెళ్తే మాత్రం మళ్ళీ సెటర్ లేస్తాను నా మీద ఈడ. ఒరే అబ్బాయిలో ఎంతకీ ఆడపందే ఎందుకురా కళ్ళు తిరిగి పడిపోయిందే నేను చెప్తున్నా గొడుగు బాబా ఎందుకంటే ఆడపందికి ప్రెగ్నెన్సీ నెల తప్పింది ఆడపంది ఈ కొండన కొడుకే కడుపు చేస్తాడా ఒరే రుబ్బో ఏట్రా నువ్వు మాట్లాడేది అదంతా నిజమేనేటే ఒరే కొండ తప్పురా నువ్వు చేసింది అలాగా ప్రేమించిన వాళ్ళు నువ్వు కడుపు చేసేస్తావేట నువ్వా తప్పదే గొడుగు బాబా నేను అదే చెప్పానా గానీ ఈ కొండన కొడుకు బొకాయించేస్తుండా నేనేమి చేయలేదంటుండా కావాలంటే నువ్వే చూడా ఒరే అందుకే నేటే నువ్వు ప్రేమించట్లేదని సరే కళ్ళు తిరిగి పడిపోయిందా ఇప్పుడు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అంటే ఎవరు చెప్తుందిరా ఎవరిని చూపిస్తుందిరా అదే ఒరే అయ్యింది అయిపోయిందే ఏదోలాగా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానులేండి ఇంకా తప్పదే ప్రెగ్నెన్సీ చేసిన తర్వాత నువ్వు వాళ్ళకి తప్పించుకోవడానికి వీల్లేదురా కొండ నువ్వు మరేట అడివంతా తూ అని ఊసేద్దు కొండ కూడా మొహం మీద మనము కొండ కడుకున్న ఆడపందికే పెళ్లి చేసేద్దాం ఈ రోజు రాబుల మిత్రమా కోతి మిత్రమా గొడుగు బాబా నాకు పిచ్చి లేచిపోతుంది మీరు మాట్లాడే మాటలకే ఇది జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందంటే మీరేట నేను దానికి ప్రెగ్నెన్సీ చేస్తానని చెప్పేసి గుడ్డుగా నమ్మేస్తాను మీరు అదేట్రా బాబా కళ్ళు తిరిగి పడిపోతే మరే ప్రెగ్నెన్సీ అంటుంది పొట్టుడా ఈడికెలాగ తెలిసింది అసలు ఒరే పొట్టున కొడక నీకు ఎలా తెలిసింది అసలు ఓరు బాబు నాకు తెలిసిపోతాయి బాబు అన్నున్నా ఎందుకంటే కళ్ళు తిరగడానికి ఎప్పుడు నీరు అందకపోతే కళ్ళు తిరుగుతాయి అలాగే నెల తప్పినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి అందుకే పెద్ద నెల తప్పింది ఇప్పుడు ఊరే ఈ కొండ కూడా ఆడిన మాటలకి షాక్ అయిపోయా అలాగే డిహైడ్రేషన్ తో కళ్ళు తిరిగి పడిపోయిందిరా అదే నీ ఎబ్బ పొట్టున కొడక అనవసరంగా కొండ కూడా తిట్టించవరా ఇదేటిదే ఓరు బాబు నన్ను ఎటు చేయమంటారా బాబు చాలా సినిమాల్లో అలా కళ్ళు తిరిగి పడిపోతే తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోద్ది అందుకే చెప్పాను నేను ఒరే ఈ సన్నాసులరా మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి మీతో వస్తే తలనొప్పురా నాకు ఎప్పుడు ఈ ఆడపందిని ఎలాగో లేపేసి పోతాను తర్వాత మీ జాబ్ మీరు చావండి గుడుగు బాబా జరిగిందంతా చెప్పేస్తాను చూడ కోతి మిత్రమా రాబుల మిత్రమే చెప్పారా ఆడపందికి నువ్వు ప్రేమించట్లేదని చెప్పారా అని నేను వచ్చి చెప్పాను దెబ్బకి ఇది కళ్ళు తిరిగి పడిపోయిందా ఊరే నాకు ఇప్పుడు అర్థమైందిరా ఈ ఆడపందే సాక్స్ లో సిండ్రోమ్ అనే వ్యాధితో కింద పడిపోయిందే ఎవరైనా షాక్ అయినప్పుడు పడిపోతే అది సాక్స్ లో సిండ్రోమే ఇదేటిదే అంటే ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే అది కాట్రా సిండ్రోమ్ అయిపోద్దేట ఊరే అబ్బాయిలో మీరు ఈ సురసి పాపతో చాలా కఠినంగా మాట్లాడినట్టున్నారా మీరు చాలా సెన్సిటివ్ గా మాట్లాడాలి అప్పుడే మ్యాటర్ మొత్తం సెట్ అయిపోద్ది ఎక్కడికక్కడ గురువు బాబా ఈ కొండన కొడుకే చాలా రేస్ గా మాట్లాడాడు నేను నిన్ను ప్రేమించట్లేదా అని అందుకే దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయింది పాపం పసిబిడ్డ గుడుగు బాబా నువ్వు ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తే దానికి మెరుగు వచ్చేలాగా చెయ్యా ఏదో ఒకలాగా నచ్చ చెప్తాం మనం మరే ఊరే రుబ్బో ఊరే కోతే మీ ఇద్దరు అసలు ఈ ఆడపందితో మాట్లాడడానికి వీల్లేదురా కొండ కూడా ఏదో ఒకటి మాట్లాడే మ్యాటర్ సెటిల్ చేస్తారులేండి గుడుగు బాబా నువ్వు కూడా నాకు పెట్టవా ఇప్పుడు పెంట నేనే మాట్లాడాలంటున్నావు దీంతో ఓర్ నాయనో ఇది నీకు ఎప్పుడు ఒప్పించాలి నేను చాలా కష్టమైపోద్ది నాకు ఊరే కొండ ప్రేమ చాలా సెన్సిటివ్ రా నువ్వు ఆడపందినే ప్రేమించకపోయినా అది నేను చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది అందుకే నువ్వే చాలా సెన్సిటివ్ గా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు మెల్లగా చెప్పు సూపర్ గుడుగు బాబా నేను ముందు కొండగడికే అదే చెప్పాను నేను కానీ ఈ కొండ నా కొడుకు అసలు లెక్క చేయలేదు నా మాట ఇప్పుడు చూడ నీ మాట వినాల్సి వస్తుంది నా మాట వింటే అప్పుడే సెటిల్ అయిపోయిన మ్యాటర్ మొత్తం ఉన్నా సరేలేండి గొడుగు బాబా నేనే మెల్లగా మాట్లాడి చెప్తానులే ముందు దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేసే ముందు మెలకు వచ్చేలాగా చెయ్యి నువ్వు మిత్రులారా మీకు ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే ముందు ఉన్న ఎపిసోడ్ లో చూడండి అప్పుడు మీకు స్టోరీ అర్థమైపోద్ది సూపర్ ఉంటది ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటది మీకు అస్సలు మిస్ అవ్వకండి ఊరే అబ్బాయిలో మీరు వీడియో చూస్తుంటారు కానీ లైకులు కొట్టట్లేదు ఎవరున్నా మీరు లైకులు కొట్టి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కూడా ఎదుగుతుంది అన్ని ఛానల్ లాగే అవునవును
మిత్రులారా మీ అందరూ వీడియోకి గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. వెయిట్ చేస్తామనండి, తొందరగా వచ్చేస్తామా. iPad.